హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నా కొత్త యూట్యూబ్ ఛానల్ సరికొత్త వీడియోలు మీ ముందుకొచ్చా. మన ఛానల్ పేరు వచ్చి ట్రైబల్ బాయ్ ట్రావెలర్. మన ఛానల్లోని వీడియోలను చూసి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా మన గిరిజన ప్రాంతాలు పండించే పంటలు, అటవీ ఫలాలు, గిరిజన సంతులు వంటివి ఎన్నో ఆసక్తికరమైన నా అనుభవాల్ని మీతో వీడియోల ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఉండే ఎత్తైన కొండలపైన ఉన్న గిరిజన ప్రాంతం అండి మాది. మా కొండపోడు భూములు అధికంగా పండించే ఈ కొండ చీపుర్ల గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఇలా ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెల వచ్చింది అని అంటే ఈ కొండ చీపుర్లు పూత నరకడం మొదలు పెడతారండి. ఈ కొండ చీపుర్లు కొన్ని భిన్న రకాలు ఉంటాయి. అందులోని తెలుపు నలుపు చీపుర్లని అధిక డిమాండ్ మార్కెట్లో ఉంది. ఇక్కడ కొంచెం బ్లాక్ లా కనిపించే చీపుల్ని నల్ల చీపురు అంటారు. అంటే నాటు రకం అన్నమాట. ఈ చీపురు కొంచెం గట్టిగాను దృఢంగాను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చును. ఈ కొండ చీపురు పంటలో చాలా రకాలు ఉంటాయి. కొన్నేమో పొడవాటి పూలు పోతూ వస్తే, మరి కొన్నేమో పుట్టిగాను చిన్నగాను ఉంటాయి. అందులోనూ తెల్ల చీపుర్లు చాలా పొడవాటి పూలు పూత విరబోస్తాయి. ఈ రకం చీపుర్లనే కొంచెం మెత్తదనం ఉంటుంది, ఎక్కువ కాలం ఉపయోగించలేము. ఈ పంట చూస్తే మనం చెరుకు పంటను గుర్తుకొస్తుంది. వాటి చెట్టు ఆకు కాండము అదే మాదిరిగా ఉంటుంది. వీటి ఆకు చాలా షార్ప్గా బ్లడ్ లా ఉంటుంది. వీటిని సేకరించేటప్పుడు మన చేతులను కోసుకుంటుంది. ఈ చీపురు పూతల్ని సంవత్సరానికి ఒకసారి పంట వస్తుంది. వీటిని ఎక్కువగా మా గిరిజన ప్రాంతాలు పండిస్తారు. ఈ విధంగా బాగా పూలు పూత వస్తే నరకడం సిద్ధంగా అయినట్టు. ఇలా కాకుండా బాగా పూత వచ్చి అమ్ముకుంటే మార్కెట్లో గిరాకీ రేటు తక్కువ ఉంటుంది. తద్వారా ఇలాంటి చీపుర్లని కొనేవారు ఆసక్తి చూపరు పెద్దగా. అందుకని ఇలాంటప్పుడే సేకరించాలన్నమాట. చూడండి, మా కొండపోడులో కాకుండా అధికంగా చీపురు వ్యవసాయం చేస్తారు ఇక్కడ. ఇలా మా గిరిజన ప్రాంతాలు చాలా మంది చీపురు పంట వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ గిరిజన వాసులు కొండ చీపురు వ్యవసాయం సంవత్సరపు ఆదాయ పంట. ప్రతి గిరిజన రైతు కనీసం 5-6 ఎకరాలు కొండ చీపురు వ్యవసాయం చేస్తారు. కానీ కనీస మద్దతు ధర లేక ప్రతి సంవత్సరం వాటి గిరాకీ మాత్రం ఆశాజనకం. ఇలా బాగా పూత కనిపిస్తే నరకడం మొదలు పెడతారు. ఇలా అవసరమైతే కొందరు కూలీలు పెడతారు. కానీ కూలీలు పోగా మిగిలేది శూన్యం అన్నమాట. మేది నుంచి కింది వరకు ఉంది మా కొండపోడ అయితే. చూడొచ్చు, ఇక్కడ మొత్తం పూలు అయితే విరిపోసాయి అన్నమాట. ఈ 2 నెలల కల్లా మొత్తం కొట్టాలండి, నరకాలన్నమాట. వీటి సేకరించి మనం ఒక 2-3 వారాలు ఎండబెడితే ఎండిపోద్ది అనమాట. బాగా పూత వచ్చింది అనుకోండి, మార్కెట్లో ధర అయితే తక్కువ ఉంటుందండి. పెద్దగా గిరాకు ఉండదన్నమాట, తీసుకోరు కూడా. ఈ 2026 సంవత్సరంలో పెద్దగా చీపురు పూత అయితే రాలేదన్నమాట. చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ చూడడానికి వైల్డ్ ఫారెస్ట్ లా ఉంది కదా, చూడడానికేమో కాకులు దూరని కారడవి లాగా ఉంది కదా. ఈ కొండ చీపులను ఎలా సేకరించాలి, ఏ విధంగా ఎండబెట్టాలి వంటి విషయాలు తర్వాత మరొక వీడియోలో చూపిస్తా. ఈ చీపురు పూత ఎలా ఉంది అని చూడడానికి వచ్చామన్నమాట ఈరోజు అయితే. నెక్స్ట్ డే మళ్ళా నరకడానికి అయితే వస్తామండి ఇక్కడ.
ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తూ మా గిరిజనుల పంటలు, అటవీ ఫలాలు, ఇలా ఎన్నో ప్రకృతి వ్యవసాయం ఆసక్తికరమైన విషయాలను పంచుతూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలో మీ ముందుకు వస్తా. మరొక వీడియోలో కలుద్దాం.